సో లేని మూవీ రివ్యూ అండి. సో ఇంత మాదిరి కంటెంట్ తో బ్లాక్ బస్టర్ కొట్టడం అయితే కష్టమే. సో భయంకరమైన లాగా వై మ్యాన్ ఏం తక్కువ అయిందంటే మూవీలో చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయండి. సో అదంతా ఓకే, ట్విస్ట్లు బాగున్నాయి. సో అది కూడా ఓకే. సో అది ఉంటే సరిపోతుందంటే సరిపోదు, మూవీ కొంచెం ఎంగేజింగ్ గా కూడా ఉండాలి. సో అది మూవీలో మిస్ అయింది. మూవీలో ట్విస్ట్లు వచ్చిన అబ్బా వావ్ వారిని అన్న ఫీలింగ్ వచ్చింది. సో నెక్స్ట్ మినిట్ సో డల్ అయిపోతుంది మూవీ. సినిమాలో డ్రామా అంతా చాలా డల్ గా నడిచినట్టు అనిపించింది. ఈజీగా చెప్పాలంటే లాగ్ అనిపించింది. ఒక పాయింట్ కి వచ్చేలోపు స్టోరీ అసలు ఏ బేస్ మీద నడిచిందిరా అనిపిస్తుంది. ఊర్లో రక్తం బొట్టు పడకూడదు అంటారు. సో మరి అక్కడ రక్తం బొట్టు పడకంట హీరోనే కదా చూసుకోవాలి, బట్ మీరే అక్కడ రక్తపాతం చేస్తూ ఉంటారు. సో మరి హీరోయిజం ఏంటి? సో ఏ ఎమోషన్ మీద అసలు ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి? సో మూవీలో మెయిన్ ప్రాబ్లం ఏంట్రా అంటే ఇదే. సో ఏ పాయింట్ తో మూవీ స్టార్ట్ అవుతుందో మీరు ఆ పాయింట్ ని అసలు వాల్యూ లేకుండా చేసేస్తారు, ఆ పాయింట్ ని సైడ్ చేసేస్తారు. అంటే నెక్స్ట్ ఎమోషన్ పార్ట్ అండి అస్సలు కనెక్ట్ అవ్వలేదు. అసలు ఏ ఎమోషన్ పార్ట్ ని పట్టుకొని ఓన్ చేసుకోవాలి చెప్పండి? ఒక ఊరోడికి ఊరి మీద ఉన్న ఎమోషనా, లేదా హీరోకి ఫ్యామిలీ మీద ఉన్న ఎమోషనా, లేదా హీరోయిన్ మీద ఉన్న ఎమోషనా? ఏ పాయింట్ కి స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వాలి. ఏదో ఒక పాయింట్ ని స్ట్రాంగ్ గా చూపిస్తే వాట్ ఈస్ వాట్ అని మాకు ఫీల్ వస్తుంది, ఫీల్ అవుతాం, టచ్ అవుద్ది. బట్ మీరు ప్రతిదాన్ని అలా 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 టచ్ చేసి వదిలేస్తే ఎలా ఎమోషన్ వర్కౌట్ అవుతుంది? మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సినిమాలోనే తీసుకోండి. ఇప్పుడు ఛత్రపతి సినిమా తీసుకోండి. ఆ సినిమాలో హీరోకి వాళ్ళ అమ్మ మీద ఉన్న ఎమోషన్, ఆ ఎమోషన్ ని తీసుకొని ఎంత స్ట్రాంగ్ గా చూపిస్తారు. సో మనం ఫీల్ అవ్వగలుగుతాం, అంత స్ట్రాంగ్ ఎలిమెంట్స్ పెట్టారు. సో అవి టచ్ చేయాలా చేస్తారు. సో అలా మీరు ఇక్కడ కూడా ఒక ఊరు గురించి తీసుకున్నప్పుడు ఆ ఊరు ఎమోషన్ ని టచ్ చేయాలా, కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఎలిమెంట్స్ పెడితే కదా వీగా టచ్ అవుతుంది. సో అలా ఏదో ఒక పాయింట్ ని కొంచెం స్ట్రాంగ్ గా చూపిస్తే ఎవరైనా కనెక్ట్ అవుతారు. మీరు కాసేపు ఫ్యామిలీ ఎమోషన్ అంటారు, కాసేపు హీరోయిన్ ఎమోషన్ అంటారు, కాసేపు ఊరు ఎమోషన్ అంటారు. దేన్ని కూడా ప్రాపర్ గా మీరు చూపించలేకపోయారు. సో దానివల్ల ఎమోషన్ పార్ట్ అనేది అసలు కనెక్ట్ అవ్వలేదు. సో అన్ని నెగిటివ్ లేనంటే పాజిటివ్స్ కూడా ఉన్నాయి. సో ఇంటర్వెల్ మీద వచ్చే ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. సో నాకు మైండ్ దొబ్బింది నాకు ఆ ట్విస్ట్ కూడా. సో మూవీలో అయితే ట్విస్ట్లు అయితే బాగానే పెట్టారు. అలా ట్విస్ట్లు పెడుతున్నాం కదా, ఇంకా ఏదో వీళ్ళకి ఇద్దాం వైపు ఇద్దామని లాస్ట్ లో కూడా హీరోకి ఏదో కాల్లో చేయబోయినట్టు మీరు కూడా ఒకటి ఎగరగొట్టేశారు. సో అది అసలు వర్కౌట్ అయింది. మీరు కూడా హీరోకి ఏదో ఒకటి ఎగరగొట్టేసి ఎమోషన్ వర్కౌట్ చేద్దాం పెండదాం అనుకున్నారు. బట్ దానివల్ల ఆ క్లైమాక్స్ ఫైట్ అంతా కొంచెం ఏదో అయిపోయింది. సో ఇంకా మూవీలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అఖిల్ అయితే చాలా బాగా చేశాడండి ఈ మూవీలో. సో పర్ఫార్మెన్స్ స్లాంగ్ గానీ ఎక్కడ మిస్ అవ్వలేదు, చాలా బాగా నటించాడు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ అండి, సో ఆమె కూడా కొంచెం బాగానే చేశారు మూవీలో. అండ్ హీరోకి బ్రదర్ గా చేసిన అతను పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా చేయలేదు, చాలా బాగా చేశాడు. సో మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే 2-3 సాంగ్లు ఉన్నాయి, కానీ నాకు ఒకే ఒక సాంగ్ నచ్చింది. ఈ మధ్య బాగా వైరల్ అయింది కదా, సో అది తప్ప నాకు ఇంకా ఏది ఎక్కలేదు. సో ఫైనల్ గా చెప్పాలంటే మూవీ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చలేదు. సో మరి మీకు ఎలా అనిపించిందో మీరు చూడండి, కింద రాయండి. కొత్త రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.